వచ్చినప్పుడు అయితే నా పేరు పెట్టి పిలుస్తున్నారు. వినీలా ఎక్కడున్నా పైకి రావాలి స్టేజ్ మీదకి, దేవుడిని పిలుస్తున్నారన్నప్పుడు ఫస్ట్ నాకు అలవాటు లేక, అలాంటి వర్షిప్ అలవాటు లేక నన్ను కాదేమో అనుకున్నాను. ఫస్ట్ నన్ను కాదేమో అనుకుని నేను అలా నుంచునే చూస్తున్నాను. ఇంకా వినీలా చాలామంది ఉంటారు కదా, దేవుడు ఎవరైనా పిలుచుకుంటున్నారేమో అని. కానీ నాకున్న విశ్వాసం ఏంటంటే, నేను చాలా సిద్ధపడి వచ్చాను ప్రార్థనకి. దేవా నాతో మాట్లాడు, నేను ఇలా డాక్టర్ అవ్వాలనుకుంటున్నాను, నేను తీసుకుంటున్న ప్రొఫెషన్లో నుంచి నేను కనపరచాలనుకుంటున్నాను, నీ చిత్తాన్ని నేను చేయాలనుకుంటున్నాను. ఇతర ప్రొఫెషన్స్ అయితే నీ సేవ చేసే అవకాశం ఎక్కువగా రాదేమో, కార్పొరేట్ జాబ్స్ అది ఇది టైం ఉండదు. అదే నేను పేషెంట్స్ సైడ్కి వెళ్తే నేను ఈ సేవ చేయొచ్చు, నీ గురించి కూడా ఎక్కువ మాట్లాడచ్చు నేను అని చెప్పి చాలా ఆశపడేదాన్ని, చాలా ప్రార్థన చేసుకునేదాన్ని, ఉపవాసం ఉండేదాన్ని. అదే రీతిలో చాలా సిద్ధపడి వచ్చినప్పుడు నా మనసు తద్దేస్తుంది, నేనేమో అని. మా డాడీ కూడా అన్నారు, 2 నిమిషాలు లాగా ఎవరు వెళ్ళకపోతే అప్పుడు మనం చూద్దాం అన్నారు. సరే ఇంకా 2 మినిట్స్ అలా వెయిట్ చేస్తున్నాను. ఇంకా అయితే స్టేజ్ దిగేస్తున్నారు. ఇంకా నన్ను పాయింట్అవుట్ చేశారు, అక్కడ ఉన్నావు నువ్వు రావాలి అని చెప్పి. నాకు చాలా భయం వేసింది, ఏడుపు వచ్చేస్తుంది. హోలీ స్పిరిట్ అనాయింటింగ్ అంటే అది చాలా లోపల నుండి మనకి ఒక వాయిస్ వస్తూ ఉంటుంది, దేవుడు మనతో మాట్లాడుతున్నారని చెప్పి. ఇంకా వెంటనే మా డాడీ గారిని పట్టుకొని స్టేజ్ దగ్గర తీసుకురావడం జరిగిందండి. తర్వాత అయ్యగారు స్టేజ్ మీద ఉన్నారు. ఇంకా నేను స్టేజ్కి వచ్చిన తర్వాత అయ్యగారు ప్రవచనం చెప్పడం జరిగింది. దేవుడు నేను వాడుకోబోతున్నారు, అలాగే నేను ఒక డాక్టర్గా చేయబోతున్నారు, నువ్వు విశ్వాసం ఉండి ప్రార్థన చేసుకో అని చెప్పి అయ్యగారు నన్ను బలపరచడం జరిగింది. ఆ మాట విన్న తర్వాత దేవుడు ఎంత గొప్ప దేవుడు, ఆయన ప్రార్థనలన్నీ ఆన్సర్ చేస్తారు. ఆన్సర్ చేయడం మాత్రం కాకుండా మధ్యలో ఒక దీర్ఘకాలిక హోప్ అండి. డాక్టర్ అయిపోవాలి అంటే జస్ట్ ఈరోజు అనుకుంటే రేపు అయిపోయేది కాదు. చాలా హార్డ్ వర్క్ ఉంటుంది, చాలా టైం మనం తీసుకుంటూ ఉండాలి. చాలాసార్లు అనిపిస్తూ ఉంటుంది, ఎంత కష్టపడుతున్నాము, ఈ ప్రయాసంతో వాళ్ళు వ్యర్థమైపోతే ఏంటి అని చెప్పి చాలా ఒక్కొక్కసారి లో అయిపోతూ ఉంటాం. చాలా ఒక్కసారి మనసు బాధేస్తూ ఉంటున్నాడు. అలాంటి సమయాల్లో దేవుడు అయ్యగారి ద్వారా మళ్ళీ నన్ను బలపరిచి, నీ ఆశని నేను నెరవేరుస్తాను, నువ్వు అనుకున్నది నేను తీరుస్తాను అని చెప్పి అయ్యగారి గారితో మాట్లాడడం జరిగింది. అప్పటి వరకు నాకు కాన్ఫిడెన్స్ నాలో ఉండేది, నేను బాగానే చదువుకుంటానులే, హార్డ్ వర్క్ చేస్తాను, ఎలా అయినా నేను డాక్టర్ అవ్వాలి అని నాకు ఉండేది. ఎప్పుడైతే అయ్యగారు వచ్చి ప్రవచనం చెప్పారో, నన్ను పేరు పెట్టి పిలిచారో, నాకు ఇంకా నెవర్ టర్నింగ్ బ్యాక్. నేను దేనికి భయపడాల్సింది లేదు, దేవుడు నా పక్షాలు ఉన్నాడని చెప్పి కాన్ఫిడెంట్గా ముందుకు వెళ్ళడం జరిగింది. అదే రీతిలో అదే ఇయర్లో నాకు సీట్ రావడం జరిగింది. నేను వెంటనే అయ్యగారికి ఫోన్ చేసి చెప్పాను. నేను తెనాలి వెళ్ళిన తర్వాత కూడా తెనాలిలో చేశానండి. అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా చాలాసార్లు అయ్యగారితో టచ్లో ఉండేదాన్ని, ప్రతి ఎగ్జామ్స్కి కాల్ చేసేదాన్ని. ఆ తర్వాత ఇంటర్న్షిప్ వెళ్ళినప్పుడు, తర్వాత జాబ్ వచ్చినప్పుడు, ఏదైనా కొత్త ఇంట్లోకి వెళ్ళేటప్పుడు ప్రతిసారి నాకు ఫస్ట్ గుర్తొచ్చేది అయ్యగారు. నేను అక్కడి నుంచి పెద్దాపురం నుంచి తెనాలి వెళ్ళాను. గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి ఇంటర్న్షిప్ బెంగళూరు నుండి చేశానండి. అనుకోని రీతిలో ఇక్కడ ఎవరికైతే మెరిట్ వస్తుందో టాప్ 2 పీపుల్కి బెంగళూరులో వచ్చే అవకాశం ఉంటుంది. ఆ సమయంలో మా నాన్నగారికి బాగాలేదని చెప్పి నేను బెంగళూరు వెళ్ళంలే, కాకినాడలో చేసేస్తాను, అపోలోలో అనుకున్నాను నేను. కానీ బెంగళూరు వెళ్ళడం అనేది నాకు ఒక 4 years నుంచి నాకు డ్రీమ్, జాయిన్ అయినప్పటి నుంచి. అదే టైంకి నా ప్లేస్లో ఇంకా అబ్బాయిని పంపించేశాను, నేను వెళ్ళను, 3rd person నేను పంపించేశానండి. కానీ దేవుని ప్రణాళిక ఆయన ఎలా ఆలోచిస్తారంటే, మన పట్ల మన హృదయ వాంఛలను ఆయన నెరవేర్చే దేవుడు. అది ఆయన చిత్తానుసారంగా మనం అడిగినప్పుడు ఆయన నెరవేరుస్తారు. కనుక వెళ్ళిన అబ్బాయిని వెంటనే అబ్బాయికి హైదరాబాద్లో సీట్ ఇచ్చి, మా నాన్నగారికి మంచి ఆరోగ్యం ఇచ్చి, నువ్వు భయపడొద్దు, నువ్వు అనుకున్నది నువ్వు సాధించాను, మళ్ళీ నన్ను బెంగళూరు దేవుడు తీసుకెళ్ళడం జరిగింది. బెంగళూరులో కంప్లీట్ చేసుకున్న తర్వాత మాస్టర్స్ నాకు యూఎస్లో సీట్ వచ్చింది, అమెరికాలో. అదే టైంకి COVID-19 రావడం వల్ల ఎంత చదివించి ఇంత మనల్ని పెద్ద చేసి, అదే టైంకి కొంచెం ఓల్డ్ ఏజ్కి వచ్చేసారు పేరెంట్స్. నాన్నగారికి అందులోనే బాగాలేదు. కోవిడ్ టైంలో అంత క్లిష్ట పరిస్థితుల్లో వాళ్ళని వదిలేసి, నా సెల్ఫిష్ రీజన్స్తో నాకు వెళ్ళిపోవడం ఇష్టం లేక దేవుడిని నేను ప్రార్థన చేసుకొని ఇండియాలో అప్లై చేసినప్పుడు నన్ను ఉత్తరాఖండ్ వెళ్ళమని దేవుడు మాట్లాడడం జరిగిందండి. నేను ఉత్తరాఖండ్ వెళ్ళాను. అక్కడ నేను మాస్టర్స్ కంప్లీట్ చేసుకొని 4 సెమిస్టర్స్ ఉంటాయి. ఇక్కడ స్టూడెంట్స్ ఉంటే తెలుస్తుంది, సెమిస్టర్స్ వైజ్ ఎగ్జామ్స్ ఉంటాయి. నాకు మొదటి సెమిస్టర్లోనే దేవుడు జాబ్ ఇవ్వడం జరిగిందండి.
పేషెంట్స్ని బాగా డీల్ చేస్తున్నాను, డైరెక్ట్గా లక్నో వెళ్ళిపోమ్మా, మేము వాళ్ళకి కాల్ చేసి చెప్తాము, మిగిలిన 3 సెమిస్టర్స్ ఆన్లైన్లో ఫినిష్ చేసాయని చెప్పి నన్ను లక్నో వాళ్ళు రిఫర్ చేశారండి. నేను లక్నో వెళ్ళినప్పుడు అక్కడ నేను ఏ యూనివర్సిటీకి వెళ్ళానో, నేను అసలు పిహెచ్డీ చేయడానికి వెళ్ళాను. బట్ వాళ్ళు నా ప్రొఫైల్ చూసి పిహెచ్డీ అవసరం లేదు, నీకు డైరెక్ట్గా జాబ్ ఇస్తామని చెప్పి వెంటనే నేను అడగలేదు, దేవుడిని అడగలేదు, నాకు ఉద్యోగం ప్రభువా అయిపోయింది కదా ఎడ్యుకేషన్, నాకు వెంటనే ఉద్యోగం ఇచ్చి అని అడగలేదండి. నీ ప్రణాళిక చెప్పని నడిపించు, నువ్వు ఎలా నడిపిస్తే నేను ఆ దారిలో నడుచుకుంటాను అని చెప్పి నేను ఎడ్యుకేషన్ ప్లాన్లో పెట్టుకుని వెళ్ళాను. బట్ దేవుని ఊహలు మనకంటే చాలా 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 ఎక్కువ, చాలా రెట్లు ఎక్కువగా ఉంటాయండి. ఆయన వెంటనే జాబ్ ఇవ్వడం జరిగింది. ఇంకా వాళ్ళు జాబ్ ఇస్తారంటే నేను సరే దేవుని చిత్తమేమో మళ్ళీ ప్రార్థన చేసుకొని నేను అక్కడ జాబ్ తీసుకోవడం జరిగిందండి. నేను అక్కడ జాబ్ తీసుకున్న తర్వాత నా హస్బెండ్కి ఒక ప్రణాళిక ఉంది, నీకు కాబోయే భార్య వేరే ప్లేస్ నుండి వస్తుంది, వేరే లాంగ్వేజ్ మాట్లాడుతుంది, సో తను త్వరలో నేను కలుస్తామని చెప్పి దీనికి ప్రవచనం ఉండడం వల్ల తను కనిపెట్టి చూస్తున్నారు వీళ్ళ ఫ్యామిలీ అక్కడ. సో ఇక్కడ నుంచి నేను వెళ్ళాను, అక్కడ తెలుగు ఉండదు, ఓన్లీ హిందీ మాట్లాడతారు. సో నేను ఒక్కదాన్ని తెలుగు అమ్మాయిని అక్కడ వర్క్ చేసే వాళ్ళలో, మిగిలిన అంతా హిందీ పర్సన్స్లో ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఇంకా అక్కడ ఉన్న వాళ్ళందరికంటే ఘనమైన స్థితిలో దేవుడు నాకు ఉంచారండి. అక్కడికి వెళ్ళిన తర్వాత వీళ్ళ సంబంధం రావడం, ఇలా ప్రవచనం ఉందని చెప్పడం, దాన్ని బట్టి మళ్ళీ మా తల్లిదండ్రులు ప్రార్థన చేయడం, ఇదంతా జరిగిన తర్వాత దేవుడు ఇచ్చిన సమాధానాన్ని బట్టి ఈ జనవరిలోనే నాకు వివాహం అవ్వడం జరిగిందండి. సో ఈ జర్నీ అంతా నేను ఎందుకు చెప్తున్నానంటే, ఈ జర్నీ అంతట్లో కూడా నేను అనుకున్నవి చాలా చిన్నవి, దేవా నాకు జస్ట్ సీట్ ఇవ్వు చాలు, నేను చదువుకుంటాను. కానీ దేవుడు నాకు ఫస్ట్ సెమిస్టర్ అవగానే ఉద్యోగం ఇచ్చారు. తర్వాత నేను ఉద్యోగం ఒక 2 years చేసిన తర్వాత అప్పుడు వివాహం ప్లాన్ చేసుకుందామని అనుకుంటున్న సమయంలో, తగిన సమయంలో ఈయన్ని పంపించిన వివాహం జరిగించారండి. వివాహం జరగడం వల్ల చాలామంది అనుకుంటూ ఉంటారు మన లైఫ్ మారిపోతుంది, మనం వర్క్ చేయలేమేమో, మెయిన్ లేడీస్ గర్ల్స్ అనుకుంటూ ఉంటారు ఇంకా పెళ్ళి అయిపోయిందంటే ఇంకా లైఫ్ అయిపోయినట్టే అని చెప్పి. కానీ నేనంటాను, ఒక స్పిరిచువల్లీ ఎక్విప్డ్ ఉన్న హస్బెండ్ వస్తే, దేవుని తెలుసుకున్న హస్బెండ్, దేవుడు పంపించింది మనం తీసుకోగలిగితే, మన ఆలోచనలు ఎన్నైనా ఉండొచ్చు కానీ దేవుడు పంపించిన దాన్ని మనం తీసుకోగలిగితే, వీళ్ళది ఇక్కడ నుంచి ఉత్తరప్రదేశ్ చాలా దూరం అండి. మా నాన్నగారికి ఫస్ట్ భయం వేసింది, ఇంత దూరం నేను నా కూతుర్ని ఎలా పంపించాలని. కానీ అది దేవుడి చిత్తంగా నేను గ్రహించి అది మేము తీసుకోవడం జరిగింది. అదే రీతిలో దేవుడు ఇప్పుడు అక్కడ మాకు చక్కగా ఉద్యోగాలు ఉన్నాయి. తర్వాత హిందీలో వీళ్ళ చర్చ్లో హిందీలో నాకు వర్షిప్ చేసే అవకాశం దేవుడు అక్కడ ఇచ్చారు. హిందీ వాళ్ళు ఉన్నప్పటికీ హిందీ పాస్టర్స్ కానీ ప్రీచర్స్ కానీ అలా మిగిలిన వాళ్ళు కానీ యవనస్తులు కానీ ఎంతోమంది ఉన్నప్పటికీ స్టేజ్ మీద నుంచి హిందీలో వర్షిప్ చేసే అవకాశాన్ని దేవుడు నన్ను అక్కడ ఇచ్చారండి. నాకు ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడు దేవుడు వాగ్దానం చేశారు, నువ్వు అడుగుపెట్టిన దేశాన్ని నీకు ఇస్తానని. అదే వాగ్దానం నేను గట్టిగా పట్టుకుని, దేవా భాష తెలియని ప్రాంతము, నా వంటి వారు ఎవరు అక్కడ లేరు, తెలుగు వచ్చిన వాళ్ళు ఎవరు లేరు, నేను అక్కడికి వెళ్ళి ఏం చేయాలని చాలా భయపడుతూ వెళ్ళానండి. అదే సమయంలో నేను అయ్యగారిని కాంటాక్ట్ చేయడం కూడా జరిగింది. నేను అక్కడికి వెళ్ళి ఫ్లాట్ తీసుకొని ఇంకా లోపలికి వెళ్ళకుండా నేను అయ్యగారికి ఫోన్ చేసి, అయ్యగారిని ప్రార్థన చేయండి, నేను ఇలాగ ఇక్కడికి వచ్చాను, ఉద్యోగం వచ్చింది, కొత్త ఫ్లాట్ తీసుకున్నాను, మేము లోపలికి మూవ్ అవుతున్నాము, మీరు ప్రార్థన చేశాక మేము లోపలికి వెళ్తామని చెప్పి ప్రతి చిన్న విషయంలో నాకున్న విశ్వాసం ఏంటంటే, అయ్యగారు గారు నాతో మాట్లాడిన దేవుడు, ఒకసారి మాట్లాడిన దేవుడు ప్రతిసారి నాకు కష్టం వచ్చిన ప్రతిసారి, నాకు డౌట్స్ వచ్చిన ప్రతిసారి అయ్యగారు గారు నాతో మాట్లాడతారని నేను ఎంతో విశ్వసించి ప్రతిసారి అయ్యగారిని చాలా డిస్టర్బ్ చేస్తూ ఉంటానండి. సో ఈ రోజు కోసం చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్నాము. నేను ఆల్రెడీ డిసెంబర్లో వచ్చినప్పుడు వద్దాం అనుకున్నాను, బట్ అదే టైంకి జనవరిలో మ్యారేజ్ ఫిక్స్ అవ్వడం, ఒకేసారి హస్బెండ్తో కలిసి వద్దామనే ఆశతో ఇంకెదురు చూడడం జరిగిందండి. అసలు నాకు నమ్మాలని లేదు, అంటే చాలా చిన్నగా ఉన్నాను అప్పుడు, ఇంటర్మీడియట్లో ఉన్నాను, అడిగారు పిలిచిన పేరెంట్ బట్టి నేను స్టేజ్ మీద ఉన్నాను. ఆ ఇచ్చిన వాగ్దానాన్ని దేవుడు నెరవేర్చి రోజు సాక్షిగా మేము ఉంటాం. మీ అందరూ చెల్లించుకుంటున్నాము. నేను ఆల్రెడీ చెప్పాను ఇందాక, నేను హస్బెండ్కి కూడా తెలుగు అర్థం కాదు, హిందీ ఒకటే వచ్చు, ఇంగ్లీష్ వచ్చు, బట్ లాంగ్వేజ్ బ్యారియర్స్ ఉండవండి. దేవుడు ఏదైనా చేస్తారు అంటే పరిశుద్ధాత్మ దేవుడు మన మీదకి వచ్చినప్పుడు దానికి
భాష డిఫరెన్సెస్ అనేది ఉండదు, మనం ఫీల్ అవ్వగలం అన్నమాట. నేను ఒక రోజంతా కూర్చోబెట్టి ఎప్పుడైతే ఇక్కడికి రావాలి, అసలు లాస్ట్ టైం ఇన్వైట్ చేశాము ఇనాగరేషన్కి, బట్ రాలేకపోయాము అప్పుడు. బట్ ఆ రాత్రంతా కూర్చోబెట్టి వీడియోస్ చూపిస్తూ ఉన్నాను. ఇంక అప్పటి నుండి ఇంక ఎక్సైట్మెంట్, నేను ఐడియాని కలవాలి అని చెప్పి చాలా ఆశగా మేము ప్రార్థన చేయడం జరిగింది. అందులో బట్టి వారు ఎటువంటి ఆటంకాలు లేకుండా మీ అందరి ముందు ఇలా కుటుంబ సమేతంగా నిలబడడానికి చాలా చాలా సంతోషపడుతున్నానండి. థ్యాంక్ యూ సో మచ్.